నమస్కారం అండి. నేను డాక్టర్ బ్లెస్సీ. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మనం ఈరోజు ఆస్తమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ఆస్తమా అనే వ్యాధి వంశపారపర్యంగా తల్లిదండ్రుల్లో ఉన్న అది పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిడిల్ ఏజెస్‌లో కూడా కొన్నిసార్లు ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు ఆస్తమా అటాక్స్ కూడా రావడం స్టార్ట్ అవుతుందండి. ఈ ఆస్తమాలో మెయిన్‌గా జరిగేది ఏంటి అంటే శ్వాసనాళాలు ఏవైతే నార్మల్ సైజ్‌లో ఉంటాయో అవి సన్నబడిపోవడం. అది చాలా కారణాల వల్ల సన్నబడిపోతుంటాయి. అయితే దేని వల్ల ఇవి సన్నబడిపోతాయి అంటే మనం కొన్ని కారణాలు ఈరోజు చూద్దాము. మరి ముఖ్యంగా రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆస్తమా అటాక్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇంట్లో దుమ్ము ఉండడము, బూజు ఉండడము, గోడల మీద ఎక్కువ తేమగా ఉండడము, వాతావరణంలో మార్పులు, చల్ల గాలికి తగలడం, లేదంటే వాయు కాలుష్యంలో విడుదలయ్యే పొగ వల్ల కానీ లేకపోతే ఇంకా చాలా కారణాల వల్ల ఇవి ట్రిగ్గర్ అవ్వచ్చు. చాలా రకాల తిండి పదార్థాలు, కొంతమందికి గుడ్డు, పాలు ఇటువంటివి పడవు. అటువంటి వాళ్ళల్లో కూడా ఈ ఆస్తమా అటాక్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. అయితే ఈ ఆస్తమా అటాక్ స్టార్ట్ అయినప్పుడు సిమ్టమ్స్ అనేవి, లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే మోస్ట్ కామన్ గా మనకి చెప్పేది వచ్చేసి పేషెంట్ కి పిల్లి కూతలు లాంటి శబ్దాలు వినిపించడం, దగ్గు రావడము, ఆయాసము, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. అదే విధంగా కొంతమంది ఛాతి పట్టేసినట్టు ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ ఆస్తమా అనే వ్యాధిని ఎలా డయాగ్నోసిస్ చేస్తామంటే మెయిన్ గా ఈ లక్షణాల వల్లనే డయాగ్నోస్ చేయమండి. దాంతో పాటు పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ కూడా చేయడం వల్ల ఈ ఆస్తమాని డయాగ్నోస్ చేయొచ్చు. అయితే ఈ ఆస్తమాకి ట్రీట్మెంట్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఆస్తమా పేషెంట్ ఒకవేళ సివియర్ గా ప్రెజెంట్ అయ్యారనుకోండి, సివియర్ అటాక్ వచ్చిందనుకో పేషెంట్ ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ట్రీట్ చేస్తాము. పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి ఉంటాము, ఆక్సిజన్ ఇస్తాము. అదే విధంగా నెబులైజేషన్స్ కూడా పెడతామండి. నెబులైజేషన్ అంటే పొగ మందు. దాంట్లో మనం ఏ మందులు ఇస్తామనేది నేను చెప్తాను. అదే విధంగా ఒకవేళ పేషెంట్ కి మైల్డ్ అటాక్స్ ఉన్నాయనుకో, ఎప్పుడైతే ఓపీకి వచ్చారనుకోండి ఇటువంటి లక్షణాలతో మనం ఇన్హేలర్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈ ఇన్హేలర్స్ అనేవి పీల్చే మందులు చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి మీటర్ డోస్ ఇన్హేలర్, రెండవది డ్రై పౌడర్ ఇన్హేలర్స్, మూడవది బ్రెత్ యాక్టివేటెడ్ ఇన్హేలర్స్ అనేవి ఇలా పలు రకాలుగా ఉంటాయండి. అయితే ఏ ఇన్హేలర్ ఎవరికి ఇవ్వాలి అనేది పేషెంట్ వయసును బట్టి, పేషెంట్ క్లినికల్ కండిషన్ ని బట్టి డిసైడ్ చేస్తాం. అయితే మోస్ట్ పేషెంట్స్ లో మనకి చెప్పే కామన్ కంప్లైంట్ ఏంటి అంటే బయట ఆల్రెడీ ఆస్తమాని డయాగ్నోస్ చేస్తారు, ఇన్హేలర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసింటారు, నేను వాడుతున్నాను అయినా కూడా ఈ లక్షణాలు తగ్గట్లేదు, ఆయాసం తగ్గట్లేదు, ఈ పిల్లికూతల శబ్దాలు తగ్గట్లేదు అని చెప్తారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే జాగ్రత్తలు తీసుకోపోవడం. ఆస్తమా కంట్రోల్ చేయడానికి మనం తీసుకోవాల్సిన మొదటి స్టెప్ ప్రికాషన్స్ అండి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఏదైతే ట్రిగ్గర్ మనకి స్టార్ట్ అవుతుందో అది దుమ్ము కావచ్చు, చల్ల గాలి కావచ్చు, మనం పని చేసే స్థలంలో కావచ్చు, ఏదైతే మనం పడడం లేదో అది మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే, చల్ల గాలికి జర్నీ చేయాల్సి వచ్చినా అలా ఏదన్నా అవాయిడ్ చేయలేకపోతే మాస్క్ వాడడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా దాంతో పాటు ఇన్హేలర్స్ వాడే విషయానికి వస్తే ఈ పీల్చే మందులు అనేది వాడుతున్నామా లేదా అనేది ముఖ్యం కాదండి. ఏ విధంగా వాడుతున్నాం, కరెక్ట్ గా వాడుతున్నామా లేదా అనేది ముఖ్యం. అదే విధంగా ఎన్ని రోజులు వాడుతున్నాము. చాలా మంది పేషెంట్స్ అప్పుడొక్కటి ఇన్హేలర్ వాడతారు, అప్పుడొక్కటి పొగ మందు పెట్టుకొని వెళ్ళిపోతారు, సిమ్టమ్ కంట్రోల్ అయింది అనుకుంటారు, మళ్ళీ సివియర్ అటాక్ తో మళ్ళీ ప్రెసెంట్ అవుతారు. దానికి కారణం కరెక్ట్ గా చెప్పినన్ని రోజులు ఇన్హేలర్ వాడకపోవడం. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకొని ఈ ఇన్హేలర్స్ ని కరెక్ట్ గా వాడి చెప్పినన్ని రోజులు వాడితే ఈ ఆస్తమాని మనం అరికట్టొచ్చు. ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరికైతే డౌట్ ఉందో ఆస్తమా ఉందని మీకు అనిపిస్తే మీరు విశ్వభారతి జనరల్ హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.